ఆనాడు టీవీలో చెప్పారు విజయసాయి రెడ్డి గుండెపోటుతో వివేక గారు చనిపోయారని. అది కాస్త గెడ్డల పోటుగా మారిపోయింది. వివేకం సినిమా ఎవరు చూసారా? చార్జ్ షీట్ లో ఏముందో సేమ్ టు సేమ్ ఆ సినిమాలో ఉంది. 2019లో అద్భుతమైన డ్రామాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు కోడికత్తి శ్రీనుతో చిన్నగా గుచ్చాడు. పాపం కొంచెం రక్తం వచ్చిన అందరూ బాధపడ్డాం. దాని తర్వాత కడప గడ్డపై బాబాయ్ శవం బయటికి వచ్చింది. ఇప్పుడు కోడికత్తి 2.0 వచ్చిందండి. స్పెషల్ గులకరాయ్ చైనా నుంచి తెప్పించారేమో. ఆ గులకరాయ్ స్పెషాలిటీ ఏంటో నేను చెప్పాలా. పాపం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి పైన వేశారు. నేను బాధపడ్డా. ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయకూడదు, రాలేయకూడదని బలంగా నమ్మే వ్యక్తి. కేవలం ముఖ్యమంత్రి గారి పైన కాదు, ఎవరి పైన కూడా రాలేయకూడదు. కానీ ఇది స్పెషల్ గులకరాయ్. అది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంట. పక్కన్న వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలిందంట. మళ్ళీ అదే రాయి ఇటు తగిలిందంట. మళ్ళీ ఇంకో ముగ్గురు తగిలి పడిందంట. ఎంత అన్యాయం అండి ఇది. నేను చెప్తాం కాదు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఒకరోజు ఇక్కడ కట్టు కట్టాడు, రెండో రోజు అది కట్టు ఇటు వెళ్ళింది. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రలో బ్యాండేడ్ వేసాడు చిన్నది మొదటి రోజు. మళ్ళీ 5 రోజులు కలిసి ఇంత బ్యాండేడ్ అయిపోయింది. అది బ్యాండేడ్ తీశాడు, గాయమే లేదు తల్లి, చిన్న మచ్చగొట్టలేదు తల్లి. జనరల్గా ఎవరికైనా దెబ్బ తగిలితే రక్తం కట్టు కడుతుంది, కొంచెం మచ్చ ఉంటుంది 1 నెల. కానీ ముఖ్యమంత్రి గారికి మచ్చలేదు. అందుకే అప్పుడు అర్థమైంది ఇది గులకరాయని, స్పెషల్ గులకరాయని. కానీ ఇప్పుడు నేను భయపడుతున్నా. గతంలో కోడి కత్తైన తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇప్పుడు గులకరాయి తర్వాత కోడి శవం బయటకు వస్తుందా అని భయపడుతున్నా తను. అందుకే అమ్మా, ఈ హత్య రాజకీయాలు దయచేసి నమ్మద్దని ఏ సభాముఖంగా యువతని నేను కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడని. ఎవరు? బిల్డప్ బాబాయ్. 3 రాజధానులు కడతాడంట, 3 ఇటుకలేలా. 30 లక్షల ఇల్లు కడతాడు హామీ ఇచ్చాడు, 3,000 ఇల్లు కట్ల. ఇంకా అనేక మాటలు చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ మ్యాచ్లు మొదలైనవి. గతంలో చెప్పాడు జగన్ ఐపీఎల్ టీం తీసుకొస్తాడని. ఆ ఐపీఎల్ టీం పేరేంటి తెలుసా? కోడికత్తి వారియర్స్. బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? అవినాష్ రెడ్డి. ఎందుకంటే బాగా అలవాటు కదా, అవినాష్ రెడ్డి. ఇంకా బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట అంబటి, గంట అవంతి, రీల్ స్టార్ భరత్, ఇంకా ఆల్రౌండర్ అన్ని చూపించాడు కదా గోరంట్ల మాధవ్. బూతుల స్టార్ సన్నబియ్యం సన్నాసి. ఎంత దరిద్రపు టీం అండి ఇది. ఇలాంటి వాళ్ళకి రేపు మనం మన భవిష్యత్తు ఇస్తామా? వాళ్ళ చేతుల్లో మన భవిష్యత్తు పెడతామా? యువత ఒకసారి ఆలోచించాలి. ఈ బిల్డప్ బాబాయ్ ఈ మధ్యన కొత్త చట్టం తీసుకొచ్చాడు. తరతరాలుగా మన ముత్తాతలు సంపాదించిన భూమి, మన తల్లిదండ్రులు సంపాదించిన భూమి, మనం రూపాయి జమ చేర్చి భూములు కొంటే ఈయనదో ఆయన భూమి ఇచ్చినట్టు పట్టాల పైన ఆయన ఫోటో. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఆ చట్టం ఎంత ప్రమాదం ఒక్కసారి యువత అందరూ ఆలోచించాలి. దాంట్లో మొదటిది ఒరిజినల్ దీన్ని జగన్ గారు పెట్టుకుంటాడంట, మనకి జిరాక్స్ కాపీలు ఇస్తాడంట. రెండోది ఎవరికైనా భూ వివాదం ఉంటే అధికారులు తేల్స్తారంట ఆ భూమి ఎవరిదో. మనం చూస్తున్నాం మన జిల్లా అధికారులు ఎట్లున్నారో. ఎవడు అధికారులు ఉంటే వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ భూములు ఏకంగా అధికారులు పిలిపించి సెటిల్ చేపిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఈ చట్టాన్ని మేము అధికారంలోకి వచ్చిన 2వ సంతకం ద్వారా రద్దు చేసే బాధ్యత తీసుకుంటాం.
తల్లి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటాడు మీ బిడ్డని ముద్దులు పెడుతున్నారు, నమ్మద్దు తల్లి. రేపు గెలిచిన తర్వాత మీ బిడ్డని కదా, మీ భూమి నాది అంటాడు తల్లి. అందుకే ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు, జిరాక్స్లు మనకిస్తాడంట. ఎంత అన్యాయం అమ్మా. ఈ రోజు సభలో మాడుతూ ఈ భూ చట్టం గురించి ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాటలు మాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎగతాళి చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ సొంత తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, ఇంకా 5 కోట్ల ఆంధ్రులు మిమ్మల్ని నమ్మాలని ఈ కడప గడ్డ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు మనకి న్యాయం చేయగలుగుతాడా? సొంత తల్లి చెల్లిని అవమానించిన వాడు మనకి న్యాయం చేయగలుగుతాడా అని ఇక్కడున్న యువత ఒక్కసారి ఆలోచించాలా. 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబెట్టి మన బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి కూడా ఆనాటి పాలకులు మనకి చెప్పలేదు. సచివాలయం హైదరాబాద్ లో ఉంది, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంది. మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ అసెంబ్లీ సాక్ష్యంగా 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు దాదాపు 15 లక్షల కోట్ల ఒప్పందం కుదిరించుకున్నాం. 35 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఆనాడు ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో భాగంగా కియా మోటార్స్ వచ్చింది, 50,000 మంది పనిచేస్తున్నారు. హెచ్సిఎల్ వచ్చింది, 2,000 మంది పనిచేస్తున్నారు. ఇలా 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది తెలుగుదేశం పార్టీ. కడప జిల్లా కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఇక్కడనే ఉన్న ఒంటిమిట్ట దేవాలయాన్ని ఆనాడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఏకంగా గందికోటని ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దాం. కడప దర్గాని కూడా అభివృద్ధి చేశాం. హజ్ హౌస్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి కడప జిల్లాకి వెల్స్ పన్ లాంటి అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు గండికోట ప్రాజెక్ట్ పూర్తి చేసి పులివెందల కూడా నీళ్లు అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు ఒకటే నమ్ముతారు, 3 నెలలు రాజకీయాలు చేద్దాం, 4 సంవత్సరాలు 9 నెలలు అన్ని నియోజకవర్గాలు కలిసికట్టుగా అభివృద్ధి సంక్షేమం చేద్దాం అనేది. కానీ 2019 ఏమైంది? ఒక్క అవకాశం మన మాయమాటకు మన అందరం పడి మోసపోయాం. ఇక్కడున్న యువతకు అందరు గుర్తు చేస్తున్నా, ఆనాడు జగన్ ఏం చెప్పాడు? మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. యువతను అడుగుతున్నా, ఒక్క పోస్టును భర్తీ చేశాడా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? ఇంకా అన్నాడు 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాను. 22 మంది లోక్సభ సభ్యులు మీరు ఇచ్చారు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అంటే 31 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా వాళ్ళు గొంతింపి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారా? పెట్టుబడులు తీసుకురండి, పరిశ్రమలు పెట్టండి, మేము మీకు అండగా నిలబడతామని ఆ ఎంపీలో ఒక్కడన్నా మాట్లాడాడని ఈ సభాముఖ యూత్ అందరినీ ఆలోచించమని నేను కోరుతున్నాం.